హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చిక్కుడుకాయ తెలగపిండి కర్రీ. ఈ తెలగపిండి కర్రీ నడానికి బలాన్ని ఇస్తుంది. అలాగే చాలా హెల్దీ కూడా. బాలింతలకి చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు. వారానికి ఒకసారైనా మనం తింటే చాలా మంచిది. కఫం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కఫాన్ని అయితే తగ్గిస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. చిక్కుడుకాయ తెలగపిండి కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 పాయలు ఉల్లిపాయలు తీసుకోండి. 1 పచ్చిమిరపకాయ తీసుకోండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకోండి. దాంట్లో ఈ చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్నవి వేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఒక గ్లాసుడు వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. పెట్టుకుని ఒకసారి గట్టితోటి కలుపుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వండి. ఉల్లిపాయ చిక్కుడుకాయ సగం ఉడికితే సరిపోతుంది. మూత తీసి ఒకసారి ఉడికిందో లేదో చూడండి. చిక్కుడుకాయ ఉడికిపోయింది కదా. ఒక కారం, పసుపు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, తెలగపిండి కూడా వేసేసుకోండి. ఈ తెలగపిండి వేసుకున్నాక గట్టితోటి కలుపుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. అంతా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. మూత పెట్టి ఇలా ఉడకనిస్తే తెలగపిండి బాగా ఉడుకుతుంది. ఒకసారి మధ్యలో మూత తీసి ఇలా గట్టితోటి కలుపుకోండి. అంటే ఉండలు కట్టకుండా పొడిపుల్లాడుతూ ఉంటుంది. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. తెలగపిండి కర్రీలో 1 స్పూన్ పంచదార వేసుకుంటే చాలా బాగుంటుంది. పంచదార కూడా వేసుకోండి. ఆ వీడియో అయితే కట్ అయింది. ఇప్పుడైతే సాల్ట్ చూసుకుని వేసుకోండి. నాకైతే సరిపోలేదు, మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. బాగా కలిపేసుకున్నాం కదా. మళ్ళీ కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి కాసేపు మూత పెట్టి కుక్ అవనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడకనివ్వాలి. చిక్కుడుకాయ తెలగపిండి కర్రీ అయితే ఉడికిపోయింది కదా వాటర్ లేకుండాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోనే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ తెలగపిండి కర్రీలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కాగాక ఎల్లుల్లిపాయ రెక్కలు వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ తెలగపిండి కర్రీలో ఎల్లుల్లిపాయ రెక్కలు ఎక్కువగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ రెక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిందాకను పోపు దినుసులు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు తెలగపిండి కర్రీ అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక ఒక 5 నిమిషాలు సిమ్ముల్లో ఉంచి కాసేపు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పోపు దినుసుల్లో కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలాగా చిక్కుడుకాయ తెలగపిండి కర్రీ ఇలా వండి చూడండి. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. 1 స్పూన్ పంచదార వేయటం మర్చిపోకండి. చాలా బాగుంటుంది పంచదార వేయటంలో. ఆ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.